రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ ద్వారా రెంట్కి వేయించుకున్నాడు 7 ఎకరాల వరకు. ఇంతకుముందుకు కూలి వాళ్ళ ద్వారా వేయించుకొని చాలా ఇబ్బందులు పడ్డారంట. అంటే కూలి వాళ్ళకి పెట్టుకున్న పెట్టుబడి పండించిన పంటలో కూడా రాలేదంట. ఇంతకుముందుకు సగానికి సగం కూడా రాలేదు. ఇప్పుడు ఈ సీజన్లో రాలో మిషన్ ద్వారా రెంట్కి వేయించుకున్నారు. ఎలా ఉంటుంది, వేయిస్తే ఎలా ఉంటుంది అనేసి రెంట్కి వేయించుకున్నారంట. ఇప్పుడు ఆ సార్ మన ముందే ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం ఎలా అనిపించిందో మిషన్ ద్వారా నాటు వేయడం వల్ల అని. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు యేషుభాయ్, నా మత్స్యగిరి. ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్ మిషన్ ద్వారా? 7 ఎకరాలు వేసామని నాటు. 7 ఎకరాల వరకు. ఇంతకుముందుకు కూలీల ద్వారా వేయించినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా ఉంది సార్ మీకు హీల్డింగ్ అనేది? ఇంతకుముందు కూలీల కోసం చాలా ఇబ్బంది పడేది. నాటు వేయడానికి రావాలన్నా కానీ ఎకరానికి ఒక 6,500 పైన అయ్యేది. మళ్ళీ నారు వేయడానికి కూడా మనుషులకు ఆదాయంగా ఒక 7,000 చిల్లర దాకా ఖర్చు వచ్చేది ఒక ఎకరానికి. రాలో మిషన్ నుండి మేము నాటేసినప్పుడు మాకు 4,000 చిల్లర తీసుకున్నారు అమౌంట్. కానీ మాకు మంచిగా అనిపించింది. వేసేటప్పుడు వరినాడు వేసేటప్పుడు సాళ్ళు మాత్రం దూరంగా వెడల్పు దూరంగా అవ్వడం వల్ల చాలామంది పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అన్నారు, ఇంత దూరం ఉంది ఏం బండికి వస్తారా ఊరి అంతా మళ్ళీ గంత వెళ్ళి పడుతుంది, మనుషులు వేసిన దానికంటే చాలా వెడల్పు పడుతుంది అని చెప్పారు. చుట్టుపక్కల అందరూ వచ్చి అన్నారు అట్లా. మళ్ళీ తర్వాత మేము కొంచెం ఒక 1 మంత్ తర్వాత ఒక చైన్ అనేది మంచిగా గ్రోత్ బాగా వచ్చి మళ్ళీ వెడల్పు ఉండడం వల్ల గాలి మంచిగా రావడం వల్ల తొందరగా పికప్ అయ్యి మంచిగా పచ్చగలిచి సాళ్ళు కూడా దగ్గరికి అయ్యడం జరిగింది. ఆ పిల్క కూడా మంచిగా రావడం జరిగింది. పోయినసారి కంటే ఈసారి మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కూలర్లతో వేసినప్పుడు ఎంత వయసు నారేసారు సార్? ఇప్పుడు మిషన్ ద్వారా ఎంత వయసు నారేసారు? కూలర్లతో వేసేటప్పుడు నెల రోజులు లోపు నాటేయాలి మనం. అంటే 24-25 రోజుల నుంచి నాటేయాలి. కూలర్లు దొరకకపోవడం వల్ల మనం నెల 10 రోజుల తర్వాత వేయడం జరుగుతుంది, దొరకట్లేక. ఇప్పుడు రాలో మిషన్ వల్ల మనం 25 రోజులలో మేము నాటు వేయడం జరిగింది. ఇంకా మాకు అంతా మంచిగానే అనిపించింది రాలో మిషన్ వల్ల. 7 ఎకరాలు ఎన్ని రోజులు వేసారు సార్ మిషన్ ద్వారా? 7 ఎకరాలు మాకు 3 డేస్ పట్టిందండి. కూలర్లతోనైతే ఎంత టైం పడుతుంది? కూలర్లతోనైతే 7 ఎకరాలు అంటే మినిమం వాళ్ళతో కూడా ఒక 4 డేస్ 5 డేస్ దాకా పడుతుంది. మందిని వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మనకు మంది అనేది దొరకరు ఎక్కువ. ఇక్కడ అందరు గుత్తాకి వెళ్ళడం జరుగుతుంది. ఒక 10 మంది ఇట్లా వస్తారు. రోజుకో ఎకరన్నర లెక్క వేసేవాళ్ళు. ఈ మిషన్ వల్ల చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం వ్యవసాయంలో మనం కూలీల బెడద తప్పించుకోవాలంటే మనం ఇలా యంత్రీకరంగా నాట్లు వేయడం లాంటివి మనం ప్రోత్సహించి మనం వరి నాటు వేసే పద్ధతి మనకు చాలా బాగుంటుంది. కాబట్టి కూలీల బెడద తక్కువ అవుతుంది. అందుకని మనం ఈ రాళ్ళు మిషన్ వల్ల మనం నాటు వేసుకోవడం వల్ల రైతులకు చాలా లాభదాయకం కలిగి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది మిషన్ తీసుకోవాలన్నా, మిషన్తో రెంట్కి వేయించుకోవాలన్నా కూడా రైతులు చాలా భయపడుతున్నారు. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, నారు వేయడం నాటేయడం అని ఇబ్బందులు అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా సార్ అట్లా భయపడే రైతులకి? నారు వేయడానికి మనం నారు వేసేటప్పుడు కూడా వాళ్ళే వస్తారు. మన మిషన్స్ ఎవరు మనం వేస్తారో వాళ్ళు వస్తారు, వాళ్ళే వేస్తారు. మనకు ఇబ్బంది అంటూ ఏది ఉండదు. మనకు ఓన్లీ వాళ్ళే వస్తారు, వాళ్ళే కటింగ్ చేస్తారు. మన నారు కూడా తీసుకెళ్ళి మనకు ఒక దగ్గర ఇక్కడే డంప్ చేయాలనేది, వరాల పంట ఎక్కడ పెట్టుకోవాలని పెట్టుకోవాలి. ఒక 2 మనుషులు ఉంటే సరిపోతుంది. నాటేయడానికి మనం నాటేసేటప్పుడు మనం కూలీలతో వచ్చారనుకో, ఇప్పుడు మనం వెనకాల ఒక మగవాళ్ళు మినిమం ఒక 4-5 ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నారు కట్టలు జారగొట్టడం, వాళ్ళ వెనకాల నారు తీయడం లాంటిది ఇబ్బంది ఉంటుంది. అని ఇప్పుడు మనకి ఎట్లా అంటే రాలో మిషన్ వల్ల మనం నాటేసామనుకోండి, ఇప్పుడు ఎక్కువ పని అనేది ఉండదు. ఒక 2 మగ మనుషులు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 ఉంటారు ఆ మిషన్తో వచ్చేవాళ్ళు. వాళ్ళు కట్ చేయడం వల్ల మనం తీసుకొచ్చి వరాల బండి పెట్టుకోవడం ఉంటుంది. ఏమంత ఇబ్బందికరమైన పని అనేది మనకి ఏమి ఉండదు. చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది ఈ రాలో మిషన్ వల్ల వేయడం వల్ల మనకు నాటుకు. కాబట్టి మన రైతులకు సూచించేది ఏమనగా, ప్రతి ఒక్కరూ ఇలాంటి యంత్రాల వల్ల మనం నాటేసుకోవడం వల్ల ఈ కూలీలను బదిలాడు వాళ్ళను ఇంకా వాళ్ళు రాకపోవడం, మన టైంకి మనం నాటేయడం అనేది జరగకపోవడం, అట్లా మనకు వ్యవసాయంలో దిగుబడి అనేది తక్కువ వస్తుంది. కాబట్టి మనం టైం టు టైం వేయాలనుకుంటే ఇట్లాంటి మిషనీ వర్క్ అనేది మనం చేయించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ రాలో మిషన్ వల్ల మనకు చాలా వ్యవసాయానికి చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మ్యాక్సిమం వరకు రాలో మిషన్ వల్ల నాటేయడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి అందరు రైతులు దీనికి అలవాటు పడాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మన వరి కోతలకు మన మనుషులు వచ్చి వరి కోసిన తర్వాత కట్టలు కట్టుడు తర్వాత మళ్ళీ మూసి ఒక దగ్గర డంప్ చేసి ఆడ పడుగు దొక్కించి ట్రాక్టర్ తోటి పడుగు తీయడం జరిగేది. అప్పుడు
అప్పుడు ఒక ఎకరానికి అయినా మినిమం ఒక వారం రోజులు టైం పట్టేది. ఎందుకంటే అది పడుగు కోసుడు ఒక రోజు అంటే దాన్ని ఆరాలి, కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కట్టెలు కట్టుకొని తీసుకుపోయి ఒక దగ్గర కల్లం చేసి కల్లంలో మనం వరి కట్టలు పెట్టి ట్రాక్టర్తోనన్నా లేకపోతే ఎడ్లతోనన్నా అప్పుడు తొక్కిచ్చి తర్వాత పడుగు తీసేవాళ్ళం. పడుగు తీసిన తర్వాత మళ్ళీ దాన్ని కుప్ప నూర్చి మళ్ళీ గాలి పంకతోని ఒడ్లు పట్టేటోళ్ళం. అట్లా ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ జరిగేది. అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మన ఉరికొత్త మిషన్లు వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఒడ్లు పోతాయి అని భయపడుతోని కొంతమంది ఏం చేశారంటే కొంతమంది కోసారు, కొంతమంది అలవాటు పడ్డారు. అట్లా ఇప్పుడు అట్లా చేయడం వల్ల మనకు ఇప్పుడు వరికోత వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక నారుమడి ఉన్నా కానీ ఇప్పుడు యంత్రానికి అలవాటు పడి ఇప్పుడు వరికోత మిషన్ లేనిది మనం అసలుకి వరి కొయ్యడం అనేది జరగదు ప్రస్తుతానికి. ఇప్పుడు మన అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే యంత్రం వల్ల మనకి ఎంత తొందరలో పని జరుగుతుందంటే ఒకప్పుడు వారం రోజులు జరిగే పని ఇప్పుడు 2-3 గంటలలో మన వరి కొయ్యడం జరుగుతుంది, ప్లస్ మన ఒడ్లు వస్తాయి, మన ఎమ్మడే మార్కెట్ తీసుకోవడం జరుగుతుంది. అది ఒకటే 1 డేలో ప్రాసెస్ అయిపోయింది. ఒకప్పుడు ఒక వారం రోజులు పట్టేది ఒక వరి కొయ్యాలంటే. ఆ వారం రోజులు వానలే పడవచ్చు, లేకపోతే గాలి దూరం నుంచి ఒడ్లు అనే రాలిపోవడం అనేది జరిగేది, చాలా ఇబ్బంది జరిగేది. అట్లనే ఇప్పుడు మన వరి నాటేసే మిషన్ కూడా అదే విధంగా మనం చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు వరికోత మిషన్కి తొందరగా అలవాటు వల్లేదు, కానీ ఇప్పుడు మనం పడ్డాం. అట్లనే ఇప్పుడు రాలో మిషన్ వల్ల కూడా నాటు వేసే మిషన్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి రైతులకు ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ మిషన్ల వల్ల అలవాటు పడడం వల్ల మనకు కూలీల బెడద అనేది తక్కువ అవుతుంది. ఒకప్పుడు వరి కొయ్యాలంటే మినిమం ఒక 40 మంది 50 మంది కూలీలు పట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక 2000 ఎకరం కోసేస్తారు. ఈ మిషన్ వల్ల కూడా అంతే. ఇప్పుడు మనకు రాలో మిషన్ వల్ల కూడా ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నాటేయాలంటే ఒక 7,500 చిల్లర అవుతుందండి. ఇప్పుడు ఒక 4,000 మనకు నాటేయడం జరుగుతుంది. అలా బయట అదనంగా ఖర్చులు అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మన రాలో మిషన్ వల్ల నాటేసుకోవడం రైతులకు చాలా సులభదాయకరం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.